కాలేజ్లో లవ్లో పడతారు దివ్య అండ్ అరుణ్. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక దివ్య జాబ్లో సెటిల్ అవుతుంది. అరుణ్ సెటిల్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటాడు. దివ్యకి కొత్త పరిచయాలు, వేరే అబ్బాయి పట్ల అట్రాక్షన్ అవుతూ ట్రిప్లకు వెళ్తూ అరుణ్కి అబద్ధాలు చెప్తుంది. మరి తెలిసిన అరుణ్ ఊరుకుంటాడా? వెళ్ళి రేవెట్టేస్తాడు. దీనివల్ల వచ్చే గొడవలు, అబద్ధాలు, అపార్థాలు, బ్రేకప్లు, ప్యాచప్ల మధ్య నడుస్తుంది ఈ ట్రూ లవర్. ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. ఇక్కడ ఆడది అంటే ఒక అమ్మ మాత్రమే, అమ్మాయిలు కాదు అని నా అభిప్రాయం. ఇది వరకు అమ్మాయిలు ఉండేవారేమో కానీ ఇప్పుడైతే ఎవ్వరూ ఉండరని నా ఫీలింగ్. ఇప్పుడు ఉంటారు కానీ ఎప్పుడంటే సక్సెస్ అయిన తర్వాత మాత్రమే. సక్సెస్ అవ్వకపోతే సైడ్ అయిపోతారు. అలా సక్సెస్ అయిన ఒక అబ్బాయి పట్ల అట్రాక్ట్ అవుతూ ఉంటుంది దివ్య. అరుణ్ని అవాయిడ్ చేయడం, అరుణ్ తాగొచ్చి గొడవ చేయడం, ఇవే సీన్స్ రిపీట్ అవ్వడం వల్ల కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మ్యాక్సిమం లవర్స్ మధ్యన ఏదైతే జరుగుతుందో అదే చూపించారు మూవీలో. ఎండింగ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మణికందన్, గౌరీప్రియ నువ్వా నేనా అన్న టైప్లో యాక్ట్ చేశారు. ఒక్క సీన్లో లైట్ రొమాన్స్ ఉంటుంది, మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఫైనలీ డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ది.